హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 Timothy 3rd chapter. మొదటి నుంచి 4 వచనాలు చదువుతుంది. 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతుంది. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతితేంద్రులు, క్రూరులు, సత్యద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంగులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించే వారు ఉండరు. ఇటు వారికి విముఖుడమై ఉండదు. ఇక్కడ దేవుడు మనకు ఒక అమూల్యమైన మాట మనకి తెలియపరుస్తున్నాడు. ఇక్కడ అందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఒక వార్నింగ్, ఒక లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ లాగా, అంటే ముందు జరగబోయేది. ఇది ఎప్పుడో రాయబడిన పుస్తకం అయినప్పటికీ అంత్యకాలంలో, అంటే చివరి దినాలలో ఎప్పుడైతే యేసయ్య రాకడ త్వరగా వస్తుందో, మరి ఆ దినాలలో ఏం జరగబోతుందో ముందుగానే రాయబడింది అనమాట. ఏంటంటే అపాయకరమైన కాలములు వస్తాయని చెప్తున్నారు అనమాట. అపాయకరమైన కాలం అంటే ద డేంజరస్ టైం అనమాట. అంటే మనం ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నామని, లాస్ట్ డేస్ లో ఉన్నామని మనకు అర్థమవుతుంది. ద డేంజరస్ టైమ్స్ లో ఉన్నామని మనకు అర్థమవుతా ఉంది. అసలు డేంజరస్ టైమ్స్ మనం లాస్ట్ డేస్ లో, అంటే అంత్య దినంలో మనం ఉండడానికి గుర్తేటంట మనుషులు ఎలా ఉంటారంట? స్వార్థ ప్రియులు, అంటే చాలా సెల్ఫిష్ గా ఉంటారంట. మరి ఎప్పుడు చూసినా నాది, నా కుటుంబం, నా వాళ్ళు అని చెప్పి ఎప్పుడు వారి గురించి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారంట. అంతేకాని పక్కన వారి గురించి ఏమాత్రమో వారికి పట్టరంట. మరి ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు మరి ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు, ఒకరు బాగోగులు ఒకరు అడిగరు. మరి ఇప్పుడు మన మనుషులందరినీ చూస్తే ఎలా ఉన్నారు? స్వార్థంగా ఉన్నారు. మరి ఒకరి గురించి, మరి ఇప్పుడు క్రైస్తవులు కూడా మరి దేవుడి గురించి చెప్పుకునే వాళ్ళు, వాళ్ళ ప్రార్థన అంశాలు ఎలా ఉన్నాయి? వారి గురించి ప్రభా నా కుటుంబాన్ని దీవించండి, నన్ను దీవించండి అని చెప్పి వారి గురించి వాళ్ళు ప్రార్థన చేసుకునేటట్టుగానే ఉన్నారు. కానీ పక్కన వారి గురించి ప్రార్థన చేసే మనసు వారికి రావట్లా. నేను ఆశీర్వదించబడితే చాలు అని అనుకుంటున్నారు, నేను మందిరానికి వెళ్తే చాలు అని అనుకుంటున్నారు. కానీ నాతో పాటు నా ఇంటి పక్కన, నా చుట్టుపక్కల వాళ్ళు కూడా రక్షింపబడాలి, వాళ్ళు కూడా మందిరానికి రావాలి అని చెప్పి వారికి అలాంటి మనస్సు అనేది రావట్లేదు. అలాగే ధనాపేక్షగా ఉంటారంట. మరి ధనాపేక్ష అంటే మరి ఈ రోజులో మనం చూస్తున్నాము, ధనం కోసం ఏ పనైనా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అంటే మరి ఇంత జీవితం ఇస్తాను, ఇంత డబ్బులు ఇస్తాను, ఈ పని చెయ్యి అంటే ఒకరిని చంపడానికైనా సిద్ధమవుతున్నారు. మరి కొంతమంది వృత్తి ఏంటంటే డబ్బులు ఇస్తే ఒకరిని చంపేసి రావడం, డబ్బులు ఇస్తే ఒకరిని హత్య చేయడం, ఒకరిని కొట్టడం, ఒకరిని బాధపరచడం. మరి అలాంటి
లంచాలు తీసుకుంటా ఉన్నారనమాట. వారి యొక్క జీవితమే కాకుండా అన్యాయంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారు. మరి ఈ రోజుల్లో మనం చూస్తే అంత్య దినాలలో డబ్బు అంటే ఆశ ఎక్కువైపోతుంది మరి మనుషులకి. మరి దేవుడికి అసాధ్యమైన ఏది లేదు. ఆయన తప్పనిసరిగా మన అవసరాలన్నీ ఆయన తీర్చే దేవుడు అయినాడు. మరి అట్లా అని మరి మనమంటే ధనం పట్ల ఎక్కువగా ఆశను మనం కలిగి ఉండకూడదు. మరి ధనాపేక్షమై ఉండాలని దేవుడు ముందుగానే హెచ్చరిస్తా ఉన్నాడు అనమాట. అలాగే ఎంతో బిందువులు ఆడుతూ ఉంటారు, అలాగే అహంకారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. చాలా మంది మందిరానికి రండి అని చెప్తే, దేవుడి గురించిన స్వార్థ చెప్తే ఎంతో అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. నేను మందిరానికి రాను అని చెప్పేస్తా ఉంటారు. దైవ సేవకులకి వాళ్ళు ఎదురుగా ఉంటారు, పొగరుగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడికి ప్రార్థన చేసుకొని నీ కార్యం జరుగుతుందంటే నేను ప్రార్థన చేయను, దేవుడికి తెలుసు కదా ఆయనే ఇస్తాడు అని చెప్పి గర్వంగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. అలాగే దూషిస్తూ ఉంటారు, ఎంతగానో తింటూ ఉంటారు. మరి మంచి చేసే వాళ్ళని కూడా అన్యాయంగా తిడతా ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏ కారణం లేకుండా ఒక మనిషిని చూస్తే వాళ్ళకి తిట్టాలనిపిస్తుంది, ఊరికే తిడతా వాళ్ళ మనసుని గాయపరుస్తూ ఉంటారు. మరి మనం చూసినట్లయితే ఎటువంటి కారణం లేకుండా ఊరికే తిడతా మంచిగా మాట్లాడతా ఒక మృదువైన మాటలనే వాటి నోటికి రావు. మరి అలాగే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారట. మనం ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే చిన్న చిన్న పిల్లలు కూడా కొనిస్తే నేను ఇంట్లో ఉంటా, లేకపోతే వెళ్ళిపోతామని గెలిపిస్తున్నాడు అనమాట. కొంతమంది ఎవరిస్తులు అయితే ఎలా చేస్తున్నారంటే కొంచెం ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి నాకు బైక్ కావాలి, కొంతమంది సర్టెన్ ఏజ్ వచ్చేసరికి నాకు కారు కొనివ్వాలి అని, కొంతమంది అట్లా రకరకాలుగా నాకు ఇది కావాలి అని తల్లిదండ్రులని వారి స్తోమత అర్థం చేసుకోకుండా వాళ్ళు ఎంతో అప్పులు కావాలి, వాళ్ళు అది తెచ్చించినప్పుడు వాళ్ళు బాగా సుఖానుభవానికి వెళ్ళిపోయి వాళ్ళు లగ్జరీస్ గా ఫ్రెండ్స్ గా ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ కి తల్లిదండ్రులు ఎదిరించి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం, మరి రకరకాలైన మనము సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. మరి తల్లిదండ్రులని నొప్పించేటట్టుగా కొంతమంది బిడ్డలు చేయడం మనం చూస్తూ ఉంటాం. వారి కష్టపడి పెంచినప్పుడు ఒక వయసు రాగానే వారికి ఇష్టమైన వారితో వారు చెప్పకుండా వారి ఇంట్లో నుంచి పారిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాము. మరి నిజంగా తల్లిదండ్రుల ప్రేమ కంటే వారికి లోక ప్రేమ, ఒక అశాశ్వతమైన ఒక టెంపరీ లవ్ కి వాళ్ళు అట్రాక్షన్ కి లోనైపోయి తల్లిదండ్రులని కూడా బాధ పెడుతూ ఉంటారు. మరి నిజంగా తల్లిదండ్రులకి అవిధేయులై ఉంటే మరి నిజంగా మనం ఎంతో శాపగ్రస్తమైన జీవితం అనుభవిస్తాము. కాబట్టి ఎప్పుడు మన తల్లిదండ్రులకి లోబడి ఉండాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకా అంచనాలు ఎలా ఉంటారంట, కృతజ్ఞత లేని వాళ్ళు. మరి దేవుడు ఎన్నో మేలులు మన జీవితాల్లో జరిగిస్తాడు, కానీ దేవుడికి కృతజ్ఞత మనము కలిగి ఉంటాం అన్నమాట. మరి ఈ రోజు మనం చూసినట్లయితే ఇప్పటి వరకు బ్రతికిన వారు లేరు. చాలా మంది ఇప్పటి వరకు ఈ దినం చూసే అదృష్టం వారికి లేదు, ఈ దినం చూసే కృప వారికి లేదు. మరి చాలా మంది ఇప్పుడు చూస్తే మట్టిలో కలిసిపోయి ఉన్నారు. కానీ మనమైతే సజీవంగా ఉన్నాము. మరి మనం దేవుడిని ఆరాధిస్తున్నామంటే అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప. మరి అట్లాగే మన జీవితంలో దేవుడు అన్ని అవయవాలు మనకు చక్కగా ఇచ్చాడు. మరి కొంతమందికి అయితే అన్నులుగా ఉన్నారు, వాళ్ళ కళ్ళు కనిపించవు. కొంతమందికి కాలు లేదు, వాళ్ళు ఎక్కడానికి పెట్టకి మందిరానికి రావడానికి కూడా వాళ్ళకి లేదు. మరి కొంతమంది మాట్లాడలేరు. మరి అలాంటి అంగవైకల్యం కూడా దేవుడు లేకుండా మనల్ని పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ గా మనల్ని ఆయన క్రియేట్ చేస్తాడు. మరి నిజంగా మనం చూసినట్లయితే దేవుడు ఎన్నెన్నో మేలు చేశాడు. మనకి ఉండడానికి మంచి ఇల్లు, కొంతమందికి ఇల్లు లేక రోడ్ల మీద పడుకునే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. మరి మనం చూసినట్లయితే ఇంకా మనకైతే చక్కగా బట్టలు కట్టుకోవడానికి మనకి దేవుడు ఎన్నో మంచి బట్టలు ఇచ్చాడు. కానీ కొంతమంది మనం ట్రైబల్ ఏరియాస్ లో, మన ఫారెస్ట్ ఏరియాస్ లో చూసినట్లయితే వారికి సరిగ్గా బట్టలు కూడా ధరించడానికి లేక వాళ్ళు పూర్వకాలంలో ఆదిమానవులు ఎలా ఉంటారో అట్లా ఆకు ధరించుకొని ఉంటున్న మనుషులు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి మనకైతే దేవుడు మంచిగా ఎన్నో మేలులను మనల్ని తృప్తిపరచినందుకు దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. అలాగే ఇంకా కృతజ్ఞత లేని వారంటే ఎవరంటే మన తోటి స్నేహితుడు అయినా సరే మనకి ఏదైనా సహాయం చేసినప్పుడు దానికి కృతజ్ఞతా భావంతో వారి రుణాన్ని మనం తీర్చుకోవాలన్నమాట. అలాగే ఎవరైనా సరే
ఉంటున్నారు. మరి మేలు చేసిన వారి దగ్గరే వాళ్ళు వారికి తిరిగి కీడు చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఎలాంటి చెడు చేయకపోయినా వారికి అసూయతో కుళ్ళుతో మీరు నాశనం అయిపోవాలని వారికి ఏదో ఒకటి చేయాలని చూసే రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి చూసినట్లయితే ఏదో ఉంటుంది కదండి, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నట్టు. అంటే ఒక ఇంటికి వాళ్ళు వెళ్తారు, వాళ్ళ దగ్గర తింటారు, అలాగే అక్కడ వాళ్ళకి చెడు చేయాలని కోరుకుంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క అనుచరణలో ఉండడం మనం చూస్తున్నాం అన్నమాట. మరి కాబట్టి కృతజ్ఞత ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుని ఇష్టంగా మనం ఉంటాం అన్నమాట. ఎవరి జీవితంలో అయితే కృతజ్ఞత భావం ఉంటుందో వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది అన్నమాట. మరి నిజంగా మనం ఎప్పుడైతే మనకు ఉన్నా లేకపోయినా ఎప్పుడైతే మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం స్టార్ట్ చేస్తామో, అంటే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని మనము ఎప్పుడైతే నాకు ఇచ్చావా యేసయ్యా ఇది చాలు అని మనం ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అప్పుడు మనం ఇంకా ఇంకా ఎక్కువ దీవెనలు దేవుడు ఇస్తాడంట. అంతేగాని మనం దేవుడిని తెచ్చుకుంటాం, ఏంటైనా బ్రతుకుగా ఉంది, వాళ్ళు చూడు ఇంత బాగున్నారు, వీళ్ళు చూడు ఇంత బాగున్నారు, నాకు ఇది లేదు ఇది లేదు ఇది లేదు అంటే మనకి దేవుడు కూడా ఇది ఇచ్చాము దీనికే అన్న థ్యాంక్ఫుల్గా లేదు, ఇంకేమి ఇస్తానని చెప్పి దేవుడు అనుకుంటాడంట. కాబట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత లేని వాళ్ళుగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం కలిగి థ్యాంక్ యూ జీసస్ అన్నట్టు యేసయ్యానికి వందనాలు అని చెప్పుకుంటాం. మనం ఎప్పుడు కూడా మనకున్న స్థితిలో దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. అలాగే అపవిత్రంగా ఉంటారంట అనుచరులు, అంటే పరిశుద్ధత లేదు, పరిశుద్ధత లేదు. అపవిత్రం అంటే ఏంటంటే వాళ్ళలో పాపం అనేది ఉందని అర్థం అన్నమాట. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలను వాళ్ళు అనుసరించారు. ఎంతగానో చెడు అనేది వాళ్ళ హృదయంలో ఉండదు. అంటే దేవుడు చెప్పిన మాట కాకుండా వారు సామాన్య చెప్పిన మాటలు ఎక్కువగా వింటూ ఉంటారన్నమాట. మరి మనం చూసినట్లయితే ఈ రోజులో మనం చూసినట్టుగా ఎంతగానో ఈ యొక్క ప్రపంచంలో ఎంతో మంది పాపానికి ఆకర్షితులైపోతున్నారన్నమాట. ఒకరు ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఎవరిస్తుంది కూడా ఓ మందిరానికి వెళ్తున్నావా అదేదో వ్యంగ్యంగా, అదేదో వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా, వాళ్ళేదో చర్చికి వెళ్తే అదేదో పాపం అన్నట్టుగా చూస్తున్నారు ఎవరిస్తులు. ఎవరిస్తులకి ఫ్యాషన్ ఏమైపోయింది, సండే అంటే షాపింగ్, సినిమాలు, అలా వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది వాళ్ళకి అదొక కల్చర్ అనేది ఇప్పుడు యంగ్స్టర్స్ డెవలప్ చేసుకున్నారు. కానీ దేవుడి యొక్క మాట వింటే ఎవరైతే చర్చ్కి వస్తారో, ఎవరైతే భక్తిగా జీవిస్తున్నారో వాళ్ళని వీళ్ళు చూస్తా నవ్వుకుంటా కామెంట్స్ చేసుకుంటా, ఎలా అంటే వీళ్ళు చూడు మందిరానికి వెళ్తున్నా, వీళ్ళు చూడు భక్తిగా ఉంది అని చెప్పి వాళ్ళని ఏదో తప్పు చేస్తున్నట్టుగా చూస్తున్నారు అన్నమాట. కానీ ఎవరైతే దేవుని కోసం అలాంటి మాటలు పడతారో దేవుడు వాళ్ళని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడన్నమాట. అలాగే ఇంకా ఆశ్చర్యాలు ఎలా ఉన్నాడంటే అనురాగ హేతులు, అనురాగం అనేది ఉండదన్నమాట. మనిషిలో అనురాగం అనేది మనం ఇప్పుడు చూడలేదు. మరి నిజంగా ఒకప్పుడు అయితే తల్లిదండ్రుల మధ్య ప్రేమ అనురాగాలు ఉండేవి. అలాగే మరి మొన్న ఈ మధ్య రీసెంట్ గా మన న్యూస్ లో చూస్తుంటే బిడ్డ తల్లిని చంపడం, తల్లి బిడ్డని చంపడం, అవేంటండి అవి మనం చూసినట్లయితే మనం అంత్యజ్ఞానం ఉన్నామని గుర్తు. అనురాగం అనేది నిజంగా భర్తని భార్య చంపడం, భార్యని భర్త చంపడం, అట్లా రకరకాల కుటుంబాలలో ఉన్నాయి. ఒకరినొకరు చంపుకోవడం మనం చూస్తూ ఉన్నాము. మరి నిజంగా అనురాగం అనేది ఈ యొక్క తరంలో, ఈ యొక్క ప్రజలలో లోపించింది అని మనం చెప్పవచ్చు అన్నమాట. అలాగే మనం చూసినట్లయితే ఇంద్రియ నిగ్రహం అనేది ఉండదన్నమాట. అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదన్నమాట. అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఎగ్జామ్ చదువుకోవాలంటే వాళ్ళు చదువుకోరన్నమాట. వాళ్ళ టైంలో సినిమా చూస్తా, ఏదో ఎంజాయ్ చేస్తా, ఎగ్జామ్ టైంలో చదువు పాస్ అయిపోవాలంటే పాస్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ లేదు. నేను ఈ టైంలో చదువుకోవాలి, నేను ఈ టైంలో నిద్రపోవాలి, నేను ఈ టైంలో లేవాలి అని చెప్పి వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండట్లేదు ఈ రోజుల్లో. వాళ్ళు ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నారు, ఏదైతే చేయాలో అది చేయట్లేదు. అలాగే కొంతమంది మందిరానికి వెళ్ళాలని నిన్నటి నుంచి అనుకుంటారు, కానీ ఈ రోజు ఏమైందంటే వాళ్ళకి ఏదో ఒకటి సమయానికి వాళ్ళకి అదే టైంలో పనులు ఉంటా ఉంటాయి.
వాళ్ళు మందిరానికి రాలేకపోతే ఎందుకంటే సాతాను వారిని ఆపివేస్తూ ఉంటుంది, దేవుని మందిరానికి రానివ్వకుండా. మరి అట్లాగే మన జీవితాల్లో కూడా మనము దేవునికి అనుమతి ఇవ్వకపోతే, మనము ఇంద్రియ నిగ్రహం లేకపోతే, దేవుడు అయితే మనకి సెల్ఫ్ కంట్రోల్ కలుగుతుంటారని చెప్తున్నాడు అనమాట. మన బాడీని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, అంతేగాని దాని కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు. మరి కొంతమందికి ఫుల్ దగ్గర ఇంక మందిరానికి వచ్చిన నిద్రపోదాం అనుకుని ఇంటి నిద్రపోతా ఉంటారు. కానీ నేను నిద్రపోకూడదు, దేవుని మందిరంలో నేను వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను వినాలి అని అనుకోవడం కూడా ఒక ఇంద్రియ నిగ్రహము. మరి అట్లాగే కొంతమంది ఎవరెస్ట్ని రా సినిమా చూడు అని ప్రేరేపిస్తారు, కొంతమంది రా మందు తాగుతూ అని ప్రేరేపిస్తూ ఉంటారు, రా ఒకసారి సిగరెట్ కాల్చి చూడు అని ప్రేరేపిస్తూ ఉంటారు. మరి అలాంటి సమయాల్లో వారు దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో ఇంద్రియ నిగ్రహం కలిగి నో అని చెప్పగలగాలి. నో అని చెప్పగలగడం అనేది నిజంగా దేవుడు ఇచ్చే శక్తి. వాళ్ళు నేను చేయను అని చెప్పి, నేను దేవుడు వినని చెప్పి వాళ్ళు ధైర్యంగా చెప్పగలిగితే వారి భక్తి జీవితం వాళ్ళు కాపాడుకోగలుగుతారు అనమాట. మరి నిజంగా ఇంకా మనం చూసినట్లయితే అంత్య దినాలలో ప్రజలు ఎలా ఉంటారంటే క్రూరంగా ఉంటారంట. ఎంత క్రూరంగా ఉంటారంటే కొన్ని మనము వార్తల్లో మనం చూసినట్లయితే కొంతమంది రకరకాలుగా ఒక ఆడపిల్లలు కనిపిస్తే ఎంతో దారుణంగా వాళ్ళు రేప్ చేయడం కానీ, ముక్కలు కోసి చేయడం, బ్యాగ్లో పడేసి కాలులో పడేయడం కానీ, నదుల్లో వదిలేయడం కానీ, చిన్న పిల్లల్ని పసిపాపల్ని సైతం వాళ్ళ అన్యాయంగా వాళ్ళు రకరకాలుగా హింసించడం, చంపేయడం, మరి రకరకాలని మనం చూస్తున్నాం. అవన్నీ ఏమిటి అంటే అవన్నీ కూడా మనం చూసినట్లయితే అంత్య దినాల్లో ప్రజలు అంత క్రూరంగా ఉంటారని ముందే బైబిల్ గ్రంథంలో మనకి తెలియజేయబడుతుంది అన్నమాట. ఎంతో క్రూరంగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారన్నమాట. మరి అలాగే సత్య ద్వేషులు ఎవరైతే మంచిగా వెళ్తారో వారిని చూసి తిరుగుతూ ఉంటారు, వారిని చూసి అసహించుకుంటూ ఉంటారు. ఎవరైతే మందిరానికి వెళ్తారో, ఎవరైతే మంచిగా వెళ్తారో, ఎవరైతే ఎలాంటి అలవాటు లేకుండా మంచిగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని చూసి తిట్టుకుంటూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పి వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఎవరైతే చెడ్డగా ఉన్నారో వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని కలుపుకుంటూ ఉంటారు, కానీ మంచిగా ఉన్న వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు, వాళ్ళని చూసి అసూయ పడుతూ ఉంటారు. మరి నిజంగా అంత్య దినాలలో అలాంటి ప్రజల్ని మనం నిజంగా చూస్తూ ఉంటాము. మరి అట్లాగే మనం చూసినట్లయితే ద్రోహులు మరి ద్రోహంగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. ఒకరినొకరు ద్రోహం చేసుకుంటూ ఉంటారు. అలాగే మూర్ఖులు ఎవరి మాట వినరు అన్నమాట, ఎవరి మాట వినరు. ఆఖరికి తల్లిదండ్రుల మాట, ఆఖరికి దేవుడి మాట కూడా వాళ్ళు వినేవాళ్ళగా ఉండాలని బైబిల్ గ్రంథంలో చెప్తారు. కానీ నిజంగా అయితే మన మూర్ఖులు చూడట్లేదా? ఎంతో మంది మరి నిజంగా చిన్నపిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మాట వినట్లేదు. అంత మూర్ఖంగా వాళ్ళు చిన్నప్పటి నుంచే తయారవుతున్నారు. మరి ఎవరస్తులు వాళ్ళు అసలు ఎవరి మాట వినరు. ఇది చేయకూడదు, ఇది చేయాలంటే నువ్వు నాకు ఇది చెప్పేదని చెప్పి వాళ్ళు ఇలా చెప్తారు అని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళు కూడా మనము చూస్తూ ఉంటాము. మరి ఎవరు కూడా ఖండించద్దు, ఎవరు హెచ్చరించద్దు, ఎవరు మంచి సలహాలు ఇవ్వద్దు, పెద్దలకి లోబడి ఉండదు, పెద్దల సలహాలు కూడా తీసుకోరు. మరి అలాంటి వాటిని మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే తనని ప్రేమించేవారు, అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తారో మరి వారిని దేవుడు గర్విస్తాడంట, వారి దేవుడు హెచ్చరిస్తాడంట, వారి దేవుడు దిద్దుతాడంట. మరి నిజంగా మనం చూసినట్లయితే మనం ఏసైని ప్రేమిస్తున్నప్పుడు, ఏసై మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనల్ని సరి చేస్తాడంట. మనలో ఏమైనా తప్పులు ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడంట. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది సరి చేసుకో, అప్పుడు నువ్వు ఇంకా పరిశుద్ధంగా ఉండొచ్చు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడతాడంట. దేవుడు మనలో హెచ్చరించినప్పుడు, దేవుడు మనలో తప్పు చూపించి మాట్లాడుతున్నప్పుడు మనం లోపడి అవును ప్రభా నాలో తప్పు ఉంది, నాలో పాపం ఉంది అని చెప్పి మనము దేవుని క్షమాపణ అడిగినప్పుడు మనం ఇంకనూ పరిశుద్ధంగా, ఇంకనూ దేవుని ఇష్టంగా మనము ఆయన ఇచ్చే దీవెనలు మనం పొందుకోవచ్చు అన్నమాట. మరి అట్లాగే మనం చూసినట్లయితే గర్భాంతులు అంట. మరి నాశనానికి ముందు గర్భము నడుస్తుందని బైబిల్లో చెప్తున్నారు. మరి నిజంగా గర్భం అనేది మన
మనిషికి వచ్చింది అంటే దాని తర్వాత ఏముంటుందంటే నాశనం అనేది ఉండదు. ఒక మనిషి నిజంగా గర్విష్టిగా ప్రవర్తిస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే దాని తర్వాత వెంటనే మన జీవితము నాశనం అయిపోతుంది అని మనం గమనించుకోవాలి. నాకు నిజంగా ధర్మం ఏ విషయంలో ధర్మం ఉంటుందంటే నాకు ధనం ఎక్కువగా ఉంది, నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయని కొంతమంది గర్వపడుతూ ఉంటారు. కొంతమంది నేను చాలా అందంగా ఉంటాను అని చెప్పి గర్వపడుతూ ఉంటారు. కొంతమంది నాకంటే ఎవరు బాగా చదవలేరు అని చెప్పి నాకు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్స్ వస్తే నేనే క్లాస్ లీడర్ని అని చెప్పి చాలా గర్వంగా ఉంటారు. కొంతమంది నాలాగా ఎవరు డాన్స్ చేయలేరు, నాలాగా ఎవరు పాట పాడలేరు, నాలాగా ఎవరు డబ్బు సంపాదించలేరు, నాలాగా ఎవరు కష్టపడి ఇట్లా సంపాదించలేరు, మరి నాలాగా ఎవరు కూడా ఏ పని చేయలేరు, నేనే గొప్ప అని చెప్పి వాళ్ళు గర్వపడతా ఉంటారు. మరి మనం ఏ విషయాల్లో గర్వపడుతున్నాము? మరి దేవుడు అంటే ఎవరైతే దీన స్వభావం కలిగి ఉంటారో, ఎవరైతే వారు తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చించే దేవుడుగా ఉన్నారనమాట. మరి మనలో గర్వం ఉంటే నిజంగా దేవుడు మనల్ని అసహించుకుంటారనమాట. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉన్నది దేవుడు అసహించుకునే వాటిలో గర్వము అనేది ఉంది, గర్వం అనేది ఉంది. మరి మన మనసులో గర్వాన్ని పెట్టుకొని వేసే నన్ను ఇష్టపడాలి అంటే అది నిజంగా అసంభవం, అది నిజంగా అసాధ్యం. మరి నిజంగా వేసే మనల్ని ఇష్టపడాలంటే దీన స్వభావం అని కలిగి ఉండాలి. మరి ఏసయ్య మనం చూసినప్పుడు ఆయన గొప్ప సృష్టికర్త, మానవుడు ఆయన దిగి వచ్చినప్పుడు మరి ఒక గొప్ప సృష్టికర్త, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు మనిషిగా దిగి రావాలంటే మనం ఎలా ఉంచుకున్నామంటే గొప్ప రాజు ఇంటిలో, గొప్ప ప్యాలెస్ లో, ఒక రాజ భవనంలో అలాంటి ఒక రాజుగా జన్మిస్తాడని అనుకుంటాం. మరి జ్ఞానులు కూడా ఏసయ్య హేరోదు రాజు దగ్గరికి వెళ్తాడన్నమాట. అక్కడ పుట్టాడేమో అని చెప్పి, అంటే ఆయన రాజు కదా, ఆయన బిడ్డగా జన్మించాడేమో, ఎందుకంటే ఇంకా గొప్ప రాజు కదా, దేవుడు కదా అని అక్కడికి వెళ్తారు. కానీ ఏసయ్య ఎక్కడ ఉంటాడు? పశువుల బాగలో. మరి అలాంటి ఒక స్థలంలో ఆయన పుట్టాడంటే ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు మనం చూడవచ్చు. పశువుల బాగ అంటే అక్కడే పేడ, అక్కడే అంత పశువులు, అక్కడే అది ఎంతో భయంకరంగా కంపు కొడతా, ఎంతో అది ఒక హైజీనిక్ ప్లేస్ కాదు, అది ఒక పరిశుభ్రమైన స్థలం కాదు, అది ఎంతో రోగ ప్రదేశం. కానీ అలాంటి ప్రదేశాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఒక పశువులు ఉండే ఒక స్థలంలో ఆయన పుట్టడానికి ఇష్టపడ్డాడంటే ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో, ఆయన తగ్గించుకున్నాడు. ఆయన యొక్క హ్యూమిలిటీ, ఆయన యొక్క నిజంగా ఆయన యొక్క తగ్గింపు స్వభావం మనం కూడా చూస్తాం. మరి అట్లా ఆయన మనకి మాదిరిగా మనం కూడా అంత తగ్గించుకోవాలి అని ఆయన మనకి నేర్పిస్తా ఉన్నారనమాట. అలాగే ఆయన శిష్యుల పాదాలు కడిగాడనమాట. ఒకరి పాదాలు కట్టుకోవాలంటే మనము ఎంతగానో ఆలోచిస్తాం, అలాంటి పాదాలు కడిగాడు. మరి నిజంగా ఏసయ్య మనకి అందరికీ మాదిరి చూపించాడు మనం ఎంతగా తగ్గించుకోవాలో. మరి కొంతమంది అయితే ఏదైనా పని చెప్తే చేయడానికి కూడా చాలా, అంటే దేవుడి మందిరంలో ఏదైనా పని చేస్తే, ఏదైనా పరిచయం చేస్తే అది దేవుడు ఎంతగానో వాళ్ళని ఆశీర్వదిస్తాడు. కానీ దానికి కూడా ఎంతో నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. నేనేంటి పని చేసేదేంటి, నేనేంటి ఇది చేయడం ఏంటి అన్నట్టుగా ఎంతగానో గర్వంగా ఉంటారు. కానీ అలాంటి మనసు ఉంటే దేవుడు ఆశీర్వదించాడు. మరి దేవుడి మనస్సును మనం తెలుసుకోవాలంటే మరి మనం తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలన్నమాట. మరి అట్లాగే మనం చూస్తే నెక్స్ట్ దేవుడి కంటే సుఖానుభావాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. మరి దేవుడి కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా, ఎవరిని ఎక్కువగా ప్రేమించినా ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన అంటే నువ్వు నిజంగా ఒక బొమ్మని పూజించినక్కర్లేదు, కానీ దేవుడి కంటే ఒక వస్తువునైనా ఒక మనిషినైనా ఎక్కువగా ప్రేమిస్తుంటే అది విగ్రహారాధన. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే, సుఖానుభవం అంటే సుఖం, ప్లెజర్ అంటే బాగా, అంటే కష్టపడకపోవడం అనమాట. అంటే సుఖం అంటే ఏంటంటే మరి కొంతమందికి దేవుడి మందిరానికి రావాలంటే కొంచెం దూరంగా ఉన్నటువంటి మామూలు అంత దూరం నేను వెళ్ళాలా మందిరానికి అని చెప్పి అది కూడా ఒక సాకులాగా ఉంటుంది. మందిరం దూరం అటువంటి నేను రాను అంటాడు. కొంతమంది నాకు బాగాలేదు అంటే వారి బాగానే ఉంటుంది, కానీ వారి
వారు ఏదో ఆలోచనలు చేసుకుంటూ వారు శారీరకంగా ఉంటారే కానీ మనసంలో ఎక్కడెక్కడో ఉంటారు. కానీ అలాంటి వారిని కూడా దేవుడు ఇష్టపడతాడు అనమాట. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళని ఇష్టపడతారు. మరి మనం మంత్రానికి వచ్చామంటే మన మనస్సు ఇక్కడే ఉండాలి. మరి మనం ఉండే కొద్దిసేపు పైన మన ఫుల్ కాన్సన్ట్రేషన్ మన ఆత్మని మన మనస్సు పెట్టి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఏ రోజున అని చెప్పి చాలా మంది నేను మాట్లాడుతున్నాను అనుకుంటారు. కానీ నేను కాదని దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడే దేవుడుగా ఉన్నాడనమాట. వాక్యమై ఉన్న దేవుడు అంటే వాక్యం అనేది దేవుడు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడిని చూడగలగాలి, దేవుడిని చూస్తాం. అందుకని బైబిల్ని మనం ప్రతిరోజు తెచ్చి చదువుతున్నప్పుడు దేవుడిని కలుసుకుంటాం అనమాట. అంటే పూర్వకాలంలో మరి దేవుడు ఇట్లా ప్రత్యక్షమయ్యాడు, మనతో మాట్లాడాడని చాలా మంది చెప్తా ఉంటారు. మరి అట్లాగే ఇప్పుడు ప్రెసెంట్ లో కూడా చాలా మంది కళ్ళలో దేవుడు మాట్లాడాడు, అది నేను మాట్లాడుతూ ఉన్నాడని చెప్తారు. మరి కొంతమంది వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడాడని చెప్తా ఉంటారు. మరి అందరితో దేవుడు ఎలా మాట్లాడాలనుకుంటాడంటే వాక్యం ద్వారా. మనం ఎప్పుడైతే బైబిల్ చదువుతామో సూటిగా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడనమాట. నేను ఒకసారి ఒక కరమైన బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే ఒక గలిబిలి పరిస్థితుల్లో ఉన్న దేవుడు నాతో మాట్లాడాలి అని చెప్పి నేను బైబిల్ తెచ్చినప్పుడు కరెక్ట్గా నాకు కావాల్సిన సమాధానం బైబిల్లో కనబడింది అనమాట. అప్పుడు నిజంగా నేను చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతుండగా నాకు నిజంగా అన్ని వచ్చేసి ఆ బైబిల్లో ఉన్న పేపర్ కడిచిపోతా ఉంటుంది అనమాట. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు అంత శక్తివంతమైన దేవుడు. మనకి ఎగ్జాక్ట్ గా ఏం కావాలో అదే మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఎవరితో ఏది మాట్లాడుతున్నాడో అది అనుకోవచ్చు, అక్కడ స్టేజ్ మీద ఉన్న మనిషి మాట్లాడుతుంది అని అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్ పవర్తో తను మాత్రమే ప్రతి ఒక్కరితో మాట్లాడాడు అనమాట. మనకి ఎవరికో చెప్పాల్సిన వాక్యం అయితే మనం ఇక్కడ కూర్చొని వినము. మనతో దేవుడు మాట్లాడుతున్నాడంటే అది ఖచ్చితంగా మనకి సరిపోయే మాటలే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది వాక్యం వింటున్నప్పుడు ఇది కనిపి కదా కనిపించే చెప్తా ఉన్నారు కదా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి గురించి చెప్తున్నారు, లేకపోతే ఆ అబ్బాయి గురించి చెప్తున్నారు. కానీ ఎవరో గురించి చెప్పాలంటే కాదు, కానీ దేవుడు మనతోనే ఇలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మరి ఈ రోజు దేవుడు ఏం చెప్తాడంటే అంత్య దినాల్లో ఇలాంటి ప్రజలు ఉంటారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వారికి దూరంగా ఉండండి. ఎందుకంటే మనం ఎవరితో సహవాసం చేస్తాం వారి వల్లే అయిపోతాము. కాబట్టి ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫెలోషిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫెలోషిప్ లో మనం ఉండాలి, పరిశుద్ధ సహవాసంలో మనం ఉండాలి. మరి లాస్ట్ గా మనం చూసినట్లయితే పైకి భక్తి గల వాళ్ళ వల్లే వాళ్ళు ఉంటారంట. అంటే పైకి మనం చూసినప్పుడు వాళ్ళు చాలా భక్తిగా ఉంటారంట, దేవుడు ఉండడం కోసం పాటలు పాడతారు. కానీ ఇలాంటి శక్తి అనేది వాళ్ళు ఆశ్రయించరు. అంటే వాళ్ళలో నిజమైన పరిశుద్ధత ఉండదు. పైకి వేషధారంగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వేషధారణ దేవుడు ఏమంటున్నారంటే సున్నం కొట్టిన సమాధులు అని అంటున్నారన్నమాట. సున్నం కొట్టిన సమాధులు వల్లే వాళ్ళ జీవితాలు ఉన్నాయి. మరి సమాధులు ఎలా ఉంటాయంటే తాజ్మహల్ కూడా ఒక సమాధే కదా. తాజ్మహల్ ఎంత అందంగా ఉంటుందో చూడడానికి. కానీ దాని లోపల ఏముంది, ఒక మనిషి యొక్క శవం మొత్తం కుళ్ళులు పట్టి కుళ్ళిపోయి ఉన్నది మనం చూస్తూ ఉంటాం. మరి కానీ బయటకి తాజ్మహల్ అనేది వరల్డ్ వండర్స్ ఒకటి కాబట్టి ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి దాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. కానీ యాక్చువల్ అనేది సమాధి. ఆ సమాధులు అంత అందంగా ఉంటాయి, కానీ లోపల ఏముంటాయి, ఒక శవం కుళ్ళులు పట్టిపోయాయి, ఎముకలు అవే ఉంటాయి సమాధులు. మరి అట్లాగే కొంతమంది మనిషి కనుక పైకి భక్తిగా కనిపిస్తారంట, అంటే వేషధారణ మంచిగా కనిపిస్తారంట. కానీ వాళ్ళ మనసులో అంతా చెడు ఆలోచనలు, వాళ్ళ మనసులో అంతా అసూయ, కుళ్ళు, ద్వేషం, ప్రేమ అనేది ఉండదు. వేసరైన వాళ్ళు కలిగి ఉండరు అనమాట. మరి అట్లా ఉండదు అని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ఒక మాట అంటాడనమాట. ఏమంటాడంటే ఉంటే వేడి గంటల ముందు చల్లగంటల ముందు కానీ ఉడివచ్చిన స్థితిలో ఉంటే ఉమ్మి వేస్తానని దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే అటు ఇటు కాకుండా అటు లోకంలోనూ ఉండదు పూర్తిగా పాపంలో, ఇటు దేవుడిలోనూ ఉండదు. అటు ఇటుగా నటిస్తూ పైకి భక్తి గల వాళ్ళని నటిస్తూ
జీవితంలో వాళ్ళు లాస్ట్ మినిట్లో వాళ్ళ యొక్క దీపంలో నూనె లేక వారు వెళ్ళి వాళ్ళకున్న ఆ దివిటిలు వెలిగించబడాలన్న వారు దేవుడితో వెళ్ళలేదన్నమాట. ఎవరైతే బుద్ధి కలిగి ఉన్న కన్యకలు మాత్రమే వారు నూనె అంటే అభిషేకం, ప్రార్థన, వారి పరిశుద్ధాత్మ శక్తితో కలిగి ఉంటారు, వారు మాత్రమే దేవుని ఎదుర్కొనగలుగుతారు అన్నమాట. మరి మనం చూసినట్లయితే అంచె దినాలలో మనం ఉన్నామని మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని మనము నిజంగా మన పరిశుద్ధంగా ఉండాలన్నమాట. మనము ఇంకను మనల్ని జాగ్రత్తగా చూసుకొని మనం ఇంకా నీతి మంతుల వలె జీవించాలన్నమాట. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయాన్ని చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండలేము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండలేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండలేము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వాని ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్తారంటే అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయము చేయకండి. ఇంకా ఎవరైతే అపవిత్రంగా ఉన్నారో, పాపుగా బ్రతుకుతున్నారో, అపవిత్రులు ఇంకా అపవిత్రంగానే ఉండనివ్వండి. మరి అట్లాగే నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా నీతిమంతులుగానే ఉండనివ్వండి. మరి అట్లాగే పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో ఇంకా పరిశుద్ధంగా ఉండనివ్వండి. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. మరి ప్రతి వారికి మనం చేసే క్రియలు అంటే వాళ్ళు చేసే పనులు బట్టి నేను జీవితం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏదైతే చేస్తున్నారో మీరు పాపం చేస్తున్నారా ఇంకా చేయండి, మీరు మంచి పనులు చేస్తున్నారా ఇంకా చేయండి, మీరు ఏం చేస్తున్నారో అది చేయండి. నేనైతే చూస్తున్నాను మీ అందరినీ, ప్రతి ఒక్కరిని నేను గమనిస్తూ ఉన్నాను. నేను చేసిన పనులు బట్టి నేను మీకు తీర్పు విధానా మీకు రివార్డ్ అనేది ఇస్తాను, మీరు ఏం చేస్తారో దాన్ని నేను జీవితం అనేది ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి మనము భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. మరి నిజంగా దేవుడు త్వరగా వస్తున్నాను అని చెప్పి మనతో వాగ్దానం చేసినట్టుగా కొంతమంది అంటారు, దేవుడు వస్తున్నాడని చెప్పి నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను, ఆయన వచ్చింది లేదు, పెట్టింది లేదు, వస్తున్నాడు అంటే ఎక్కడ వచ్చినాడు అని చెప్పి వ్యంగ్యంగా అపహాసంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుడు ఎందుకు రావట్లేదంటే ఇంకా 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 చాలా మంది యేసయ్య పేరు కూడా వినని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది యేసయ్య విషయం అని తెలుసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా పాపంలో జీవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారు కూడా మారవలసి పొంది దేవుడిలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి వారి కొరకు దేవుడు ఆగుతా ఉన్నాడు, వెయిట్ చేస్తా ఉన్నాడు. వారి కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు అనమాట. వారు కూడా దేవుడిలో ఉండాలని, వారు కూడా దేవుడి రాజ్యంలో చేరాలని, పరలోక రాజ్యంలో ఉండాలి. వారు నరకానికి వెళ్ళకూడదని ఈస్ వెయిటింగ్ ఫర్ us అన్నమాట. అందుకని ఆయన ఆగుతున్నాడు. కానీ ఆయన రాలేక కాదు, ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ధైర్యం బట్టి మరి నిజంగా అన్న కనిపిస్తా ఉంటుంది. ఏం ప్రకారం ఇంత పాపం జరుగుతుంటే నీ కోపం రాదా, ఒక్కసారి నాశనం చేయొచ్చు కదా భూమి మొత్తాన్ని. ఇంకా ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళ పక్కకాన్ని తీసుకెళ్ళిపోయి ఇంకెవరైతే చెడుగా జీవిస్తున్నారో వాళ్ళ నరకాన్ని పంపించేయచ్చు కదా, ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నావు, ఎవరి కోసం ఆడుతున్నావు, వచ్చేసి అని చెప్పి నా కోపం చేస్తా ఉంటున్నాను. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ప్రేమ దేవుడు. అలాగే ఆయన ఎంతగానో ఆయన మనల్ని త్యాగం చేసి ఆయన మన కోసం ఆయన వేచి ఉండే దేవుడు అన్నమాట. ఆయన వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. ఇంకా మారుతావు, ఇంకా రక్షించబడతావు, ఇంకా బాప్తిసం తీసుకుంటావు, ఇంకా సన్నిధిలో ఉంటావు, ఇంకా దేవుడిలో ఇంకా ఎదుగుతావు, నేను రక్షణ పొందుతావని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన మనందరి కోసం ప్రేమగా ఆయన ఎదురు చూస్తున్నాడు అన్నమాట. కానీ ఆ యొక్క
కృపాకాలం అనేది సమీపం అంటే అయిపోయే టైం అనేది వచ్చిందనమాట. ఇంకా ఆయన యొక్క కోపము మనం చూసినట్లయితే అది మనం వర్ణించలేమన్నమాట. ఆయన ఒక్కసారి కోపిస్తే నిజంగా మనము ఆయన పక్కన అగ్నించుకోవాలన్నమాట. మరి మనం ఆయన కోపాన్ని, ఆయన యొక్క ప్రచండ కోపాన్ని మనం చూడలేమన్నమాట. ఒక్కసారి ఆయన కోపం మనలో వచ్చిందంటే మరి అది మానవుడు తట్టుకోలేదు. ఆయన తీర్పు అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి మన నరకానికి వెళ్తే తిరిగి రావడం అనేది అసాధ్యం. మరి ఒకసారి నరకానికి వెళ్ళేసి మళ్ళీ వెంటనే రావచ్చే అని మనం అనుకోవచ్చేమో కానున్నది కుదరదు. అందరూ మరణించక తప్పదు. ప్రతి ఒక్కరూ మరణిస్తాం. ఎవరు మరణా నుంచి తప్పించుకోలేదు. ఖచ్చితంగా మరణిస్తాం. కానీ మరణించినప్పుడు సరే మరణిస్తాం, కానీ మరణం తర్వాత జీవితం ఉందా అంటే ఉంది. మరణం తర్వాత ఖచ్చితంగా జీవితం ఉంది. మరి మరణం వరకే జీవితం అనుకుంటే కొంతమంది చిన్నప్పుడే చనిపోవాలి కదా, మరి వారి జీవితం పరిస్థితి కాదు. కాబట్టి మరణం తర్వాత జీవితం ఉంది. దాని తర్వాత పరలోక రాజ్యానికైనా వెళ్తాము, నరకానికైనా వెళ్తాము. కాబట్టి మన జీవితము, మన ఆత్మీయ జీవితం మంచిగా ఉంటే, ఏసైనా అంగీకరిస్తే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి చేరుకుంటాము. ఏసైనా ఎప్పుడైతే మనం ఒప్పుకోకుండా మన పాపాలు చేసుకుంటే మన జీవితాన్ని మనం ఇష్టానుసారంగా దేవుని భయభక్తులు లేకుండా జీవిస్తాము, తప్పకుండా మన నరకంలోకి వెళ్తాము. భయంకరమైన శిక్షలు ఉంటాయన్నమాట. భయంకరంగా అగ్నిలో మనము నిరంతరం కూడా కాలిపోతా ఉంటాము. ఎంతో భయంకరమైన బాధలు. మన నిజంగా కొంతమంది సైంటిస్టులు రీసెర్చ్ చేస్తా భూమికి తోడుతా ఉన్నప్పుడు కిందకంటే వాళ్ళకి భయంకరమైన ఏడుపు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయంట. గట్టిగా అరుస్తా ఒక వేదన, ఒక ఎప్పుడు కూడా వాళ్ళు విననంతగా భయంకరంగా వాళ్ళకి అరుపులు అవి వినిపిస్తూ ఉంటాయన్నమాట. అదంతా ఆ సౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైందంట, నరకము నిజంగానే ఉంది అని వాళ్ళకి అర్థమైందంట. అలాగే సైంటిస్టులు కొంతమంది శాటిలైట్స్ వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటే వారికి హెవెన్లో సింగింగ్ సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటాయంట. అలాగే పరలోకంలో ఉన్న టీచర్స్ కూడా వాళ్ళకి మైక్రోస్కోప్ ద్వారా వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయంట. మరి అప్పుడు వారు నిజంగా పరలోక రాజ్యం కూడా ఉందని వారు నమ్ముతా ఉన్నారు. అట్లాగే బైబిల్లో చెప్పబడిన అన్ని ఒక జీవిత పాత్రలు, మరి మోషే కానీ ఎర్ర సముద్రంలో ఆ రథాలు కానీ అవి ఇప్పటికీ ఎర్ర సముద్రంలో ఉన్నాయంట. మరి ఏది కూడా కట్టుకథలు కాదు. మరి ఆ ఇస్రాయేలులో మరి అక్కడ మనం చూసినట్లయితే ఆ ఐగుప్తులో మరి అక్కడ మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం అవన్నీ కూడా నిజంగా ఉండవని, అట్లాగే చాలా మంది హోలీ ల్యాండ్ చూడండి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, ఇక్కడే ఏసై చనిపోయింది, ఇక్కడే ఏసై సిలువ వేస్తుంది, ఇక్కడే మహిళ ఇక్కడే ఏసై అని చెప్పి అన్ని వాళ్ళు ఇక్కడే దావీదు ఉంది, ఇక్కడే సొలొమోను కట్టించుకున్నారు అన్ని వాళ్ళు చెప్తా ఉంటారు. ఏవి కూడా అబద్ధాలు కాదు, అన్ని కూడా నిజమే. ఈ బైబిల్ గ్రంథం అనేది సత్యము, ఇది ట్రూత్ అన్నమాట. మరి నిజంగా దీనిలో ఉన్నది ఏది కూడా అబద్ధము కాదు. మరి నిజంగా మనము పరిశుద్ధంగా ఉంది, మనొక్కరే దేవునికి ఉండడం కాదు, మన ద్వారా అనేకులు దేవునికి నడిపించబడాలి. అది నిజంగా మనం ఎప్పుడైతే నడిపిస్తామో మరి ఆకాశ జ్యోతుల వలె మనము వేస్తాము, ప్రకాశిస్తామంట. కాబట్టి మనం ఒక్కరిని రక్షణ పొంది సగటుగా ఉండడం కాదు, కానీ మనం అనేకుడిని దేవుడు మనకు తీసుకొచ్చే విలువలే మనం ఉండాలన్నమాట. చిన్న వాక్యం దేవుడి గురించి కాగా ప్రార్థన చేస్తున్నాం. స్తుతి స్తోత్రం పరిశుద్ధాయ స్తుతి వందనాలు స్తుతి స్తోత్రం దేవా, ఇప్పుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని పేరు దీవించండి, ఆశీర్వదించండి, ఇప్పుడు దేవా నేను కాదని మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడాలని అనుకుంటున్నాను. దేవా నా మాట అగ్ని వంటి బాగా అంటున్నాను. దేవాక్షం ప్రతి ఒక్కరికి మాట్లాడాలని నమ్ముచున్నాను. దేవా హృదయాలను తాకాలని నమ్ముచున్నాను. దేవ విన్న వాక్యానికి ఎదురులో పోయిన కమర్యాలను మార్చబడి హృదయమైన కలకలగా మన వాక్యాన్ని రాసుకుని దాన్ని ముగించుకోవడానికి సహాయించింది ప్రభా. వారి జీవితంలో అనుసరించడానికి కృపదాయించింది ప్రభా. ఇవ్వంటున్నావు ప్రభా, ఈ యుగమైన త్వరగా వస్తున్నాను ప్రభా. వారి క్రియలు చెప్తా ప్రతి వారికి జీవితమిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, దేవాలయం వస్తున్నావు ప్రభా, మేము నమ్ముచున్నాం ప్రభా. దానికి సిద్ధపడి ఉండడానికి సహాయం
ప్రభా. దేవా పరిశుద్ధంగా మమ్మల్ని మార్చండి. దేవా యేసునికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని ప్రభా, దేవా యేసు వారి కుటుంబాన్ని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవా యేసు అలాగే ప్రభా ఇప్పుడు జ్ఞాపన ప్రార్థన చేయబోతుందిగా ప్రభా. దేవా యేసునికి స్తోత్రం ప్రభా. దేవా ప్రతి ఒక్కరిని ప్రార్థనాత్మతో మీరు నింపండి ప్రభా. ప్రార్థించుండగా కార్యము మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే ప్రభా దేవా యేసునికి స్తోత్రం. దేవా వాక్యవాక్కు దేవా మీరు కోరినామని మీరు మహిమ ఘనత పొందినారని వచ్చి నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది ప్రార్థనా సమయం కాబట్టి, విజ్ఞాపన ప్రార్థన సమయం కాబట్టి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేస్తున్నాం. ఒక సహోదరి పాట పాడతారు.